హాయ్ ఫ్రెండ్స్, అందరికి శుభోదయం. నేను మీ ఉమాని, నెల్లూరు పల్లెటూరు చూస్తున్నాండి. నిన్న జరిగిన ఓట్ల లెక్కింపులో ఘోర పరాజయమైన మా అన్న వైసీపీ అధినేత రాజశేఖర్ రెడ్డి తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఘోర పరాజయాన్ని చవిచూశాడు. ఇందుకు కారణం కేంద్రమని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఎందుకంటే ఈవీఎంలో మోసం జరిగింది. తద్వారా మా జగనన్నకి అన్యాయం జరిగింది. సహృదయుడు కాబట్టి ఆయన ఎవరిని ఏమీ అనలేక ఆయనలో ఆయనే కుంగిపోయి బాధపడుతూ నిన్న పెట్టిన ప్రెస్ మీట్లో చాలా తోడేళ్ళన్నీ ఏకమై ఒక తండ్రి లేని బిడ్డ మీద దాడి చేసిన విధంగా ఈ దేశ చరిత్రలో ఎప్పుడు చూసుంటారు మీరు. ప్రధాని నరేంద్ర మోడీ గారికి, అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీ జోలికి రాలేదు, మిమ్మల్ని పన్నెత్తి మాట అనలేదు. చంద్రబాబు నాయుడు లాగా మిమ్మల్ని అనరాని మాటలు ఎప్పుడన్నా అన్నాడా ప్రతిపక్షంలో ఉన్నా కానీ కొంచెం ఆలోచించండి. జగనన్న నియమ నిబంధనలు కలిగిన వాడు. మాట ఇస్తే మాట తప్పని అలమతి పని వ్యక్తి. అటువంటి వ్యక్తిగా మీరు ద్రోహం చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదని నేను సవినయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని విన్నవించుకుంటున్నాను. మీకు కక్షలో ఏమన్నా ఉంటే ఆయనకి చెప్పి మందలించి చేయించు. కానీ ఈ విధంగా మానసికంగా ఆయన అప్రదిష్ట పాలు చేయడం పెద్దలు మీకు ఎంతవరకు సాధ్యం? ఇది ఎంతవరకు గౌరవం? చంద్రబాబు నాయుడు లాగా మిమ్మల్ని ఏమైనా తిట్టాడా? అది రాజు జగనన్నకి. సో నేను కూడా ఇప్పుడు మిమ్మల్ని విన్నవించుకుంటున్నాను. నా తరపు నుంచి మాట తప్పని మడమ తిప్పని వంశంలో పుట్టిన రాజశేఖర్ రెడ్డి బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో పథకాలు, ప్రజల వద్దకే పరిపాలన అనే ఒక దృఢ సంకల్పంతో రాజకీయాలకి భిన్నంగా ఎవరు చేయని విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ప్రజలందరూ ఆయన పక్షానే ఉన్నారు. ఈవీఎంల మటుకు మీ పలుకుబడితో, మీ మెహర్బానీ కోసం జగనన్న మోసం చేశారు. దయచేసి మీలాంటి పెద్దవాళ్ళు ఇలాంటి తప్పులు చేయకూడదని జగనన్న తమ్ముడిగా, ఒక అభిమానిగా, నాకు తండ్రి లేడు, తల్లిదండ్రులు ఇద్దరు లేరు. తండ్రి లేని ఆ బిడ్డ మీద మీకెందుకు అంత అక్కస? మాది ఆత్మకూరు, నా పేరు ఉమాకేశులు, నెల్లూరు జిల్లా. నేను మిమ్మల్ని తప్పుగా ఏమన్నా మాట్లాడుంటే క్షమించండి. జై జగన్.